కొత్తగూడెంలో రోడ్డు భద్రతపై ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వాహనదారులను నిలిపివేసి కౌన్సిలింగ్ నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు పిలుపునిచ్చారు. రోజు రోజుకు ప్రమాదాల్లో మృత్యుల సంఖ్య పెరుగుతోందన్నారు కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్. ఇది ఆందోళన కలిగించే అంశంగా ప్రతి ఒక్కరు గుర్తించాలన్నారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, రాంగ్ రూట్ ప్రయాణం చేయరాదన్నారు. ప్రయాణ సాధనలో ముఖ్యంగా వెహికల్స్ పెరుగుతున్నాయి. వెహికల్ పెరిగినటువంటి తీసుకున్న వ్యక్తులు దానికి ఎలాంటి భద్రత పాటించకుండా కనీసం హెల్మెట్ లేదు, డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు, ఇన్సూరెన్స్ ఉండదు, మినిమం జాగ్రత్తలు పాటించుకోకుండా ఇష్టం వచ్చిన నడపటం వల్ల వాళ్ళు ప్రమాదానికి గురి కావడంతో పాటు వాళ్ళతో పాటు రోడ్డు మీద ప్రయాణం చేసే అమాయకులు కూడా చనిపోతున్నారు. దానివల్ల దేశ గణాంకాల్లో ఈ యాక్సిడెంట్లో జరిగే మరణాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మా జిల్లా ఎస్పీ గారు రోహిత ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ప్రాసిక్యూషన్ నరేష్ గారు ఈ రోజు స్పెషల్ డ్రైవ్ కంటిన్యూ ఉంటుంది. ఇది ఒక రోజు ఏదో చేస్తున్నారు వాళ్ళు, కంటిన్యూగా హెల్మెట్ ఉంటుంది, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది, తర్వాత ఇన్సూరెన్స్ ఉంటుంది, తర్వాత ఏదో ఒకటి డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుంది, మైనర్ డ్రైవ్ చేసిన అన్ని జరుగుతూ ఉంటాయి. ప్రయాణ సాధనలో ముఖ్యంగా వెహికల్స్ పెరుగుతున్నాయి. వెహికల్ పెరిగినటువంటి తీసుకున్న వ్యక్తులు దానికి ఎలాంటి భద్రత పాటించారు.